హాయ్ అత్తయ్య గారు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారే? టిఫిన్ చేయడానికి అనుకున్నారా? కాదు అత్తయ్య గారు, షికారుకి. అబ్బో ఇదొక సింగపూర్ సిటీ, అది చూడడానికి షికారుకి వెళ్ళారు. నిజం చెప్పండి. నిజం అత్తయ్య గారు. అలా షికారుకి వెళ్ళామా, అక్కడ ఒక చిన్న పాప దారి తప్పి ఏడుస్తుంటే జాలేసి వాళ్ళ అమ్మకి అప్పచెప్పొస్తున్నాం. అందుకే లేట్ అయింది అత్తయ్య గారు. ఓ అలాగా. ఎందుకు అబద్ధం చెప్పావే? అలా చెప్పకపోతే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తుంది. చెవులు కొరుకుంది చాలు. ఇదిగా మీకోసం టిఫిన్ తెచ్చాను, తినండి. ఆల్రెడీ తినేసాం కదా. ఏంటి? అదే తింటాము అంటుంది. తినండి. ఓపెన్ చేయక్క. ఇందులో సగమే ఉంది. తెలుసు, దాన్నే చెరి సగం తినండి. ఎక్కువైపోతుందేమో అత్తయ్య గారు. అయితే రేపటికి దాచుకోండి. కర్మ. తినవే. అవును, ఇంతవరకు రాలేదంటే ఆ గీతా శ్వేత చచ్చిపోయారా? 100% చచ్చిపోయినట్టు అత్తయ్య గారు. కరెక్ట్. బతుకుంటే నానమ్మ గారని ఆ గీత, ముసలి నా శ్వేత పరిగెత్తుకుంటూ వచ్చేవారుగా. అంటే మన ప్లాన్ సక్సెస్. ఆ గీతా శ్వేతల చాప్టర్ క్లోజ్. మీరా? లేకపోతే మా ఆత్మలు అనుకున్నావా? మీరెంత కష్టపడి మా డబ్బులు కొట్టేసినా మాకు మంచి జరిగిందండి. ఎవరికి దొరకని ఆ దుర్గమ్మ దర్శనం మాకు లభించిందండి. దుర్గమ్మ దర్శనమా, టికెట్ దర్శనమా? మా కాడ పైసలు కొట్టేసి ఆ నుంచి మమ్మల్ని రాకుండా చేసినావు కదనే, సంపాలని చేసినావు కదనే. అయినా అది మా మంచికే జరిగిందండి. అసలు అక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారే? ఏ కోయేవాళ్ళు అడవి మనుషులు అయి ఉంటారు అత్తయ్య గారు. అంతే కాదు, ఈ పెద్దలే తీసుకొచ్చిండ్రు. లతా శిరీష తెచ్చారా? అవునండి, అడవిలో సృహ తప్పిన మమ్మల్ని ఈ పెద్దమ్మలే కాపాడారు. నీళ్ళు ఇచ్చారు, టిఫిన్ తినిపించిండ్రు, చేయి పట్టి అడవి దాటించారు. వాళ్ళు రాకపోతే మేము వచ్చుండే వాళ్ళమే కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. మేం వీళ్ళని కలవనే లేదు అత్తయ్య గారు. గదేంది, మా కాడ పైసలు కొట్టేసింది గీ ముసల్దాన్ మాకు చెప్పలేదు. మిమ్మల్ని చంపడానికి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించలేదు. అంత సాయం చేసి ఇప్పుడు చేయలేదని అబద్ధం చెప్తారేంది? లేదు, మేము మీకు సహాయం చేయలేదు. మిమ్మల్ని అసలు మేము కలవనే లేదు. జరగండి. షికారు కానీ అబద్ధం చెప్పి అడవికెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడతారా? నా గురించి నిజాలు మొత్తం చెప్పేసి టిఫిన్ తినిపించి మరీ తీసుకొస్తారా? నిజం తెలిస్తే నేను చంపేస్తానని తెలిసి డ్రామాలు ఆడతారా? మిమ్మల్ని చంపుతాను. జరగండి. వాళ్ళని ఎందుకు కొట్టానో తెలుసా? మిమ్మల్ని ఇద్దరిని కాపాడడానికి నన్ను పిలవనందుకు, మీకు టిఫిన్లు పెట్టే అవకాశం నాకు ఇవ్వనందుకు, మిమ్మల్ని చంపాలని చూస్తున్నానే అబద్ధం చెప్పినందుకు. ఉండండి. ఇదిగో అమ్మ మీ డబ్బు. ఉండండి.
దగ్గర డబ్బులుంటే దొంగలు కొట్టేస్తారని నా దగ్గర దాచానమ్మా. బాబా గుడికి వెళ్దామా? పదండి పదండి. రేపోనిరా. ఇదిగో మా ఫోన్. ఒక్కసారి ఫోన్ ఇచ్చావంటే నిన్ను ఓ అమ్మో. ఎక్కడమ్మా? నానమ్మ గారండి, ఈ రూట్ లో దొంగలుంటారండి. మన కార్లోనే ఉన్నారు, ఇంకా రూట్ లో ఉంటే మాత్రం ఏమవుతుంది? కామెడీనా? మీరు దొంగలంటే మిమ్మల్ని మీరే తిట్టుకోవడం ఏం బాలేదే. దొంగలన్నీ మిమ్మల్నండి. అంటే నా కోడలు ఇద్దరు దొంగల్లా కనిపిస్తున్నారా? ఏదో ఆకలేసినప్పుడు టిఫిన్లు, అవసరమైనప్పుడు డబ్బులు, అప్పుడప్పుడు బట్టలు తప్ప ఇంకేం దొంగతనం చెయ్యరు తెలుసా? ఇంకోసారి వాళ్ళని దొంగలు అన్నారో దొంగతనం మానేస్తారు అంతే. మీరు మమ్మల్ని పొగడాలనుకుని తిట్టారు అత్తయ్య గారు. కాదు, తిట్టాలనే తిట్టా. అరే ఏమైందిరా? అమ్మా ఎవడు అడ్డొచ్చాడమ్మా? ఎవడ్రాదే? ఎన్నాళ్ళకు దొరికావే? దిగో. ఎవడ్రా నువ్వు? మీసాలోడా? అదేంట్రా హాకీ బ్యాట్ల మీసాలు? ఏయ్, నన్నే మర్చిపోయావే? వీరప్పన్. వీరప్పనా? అవునే, నీ దగ్గర ఒకప్పుడు అప్పు చేసిన పాపానికి నన్ను నా కుటుంబాన్ని కట్టుబట్టలతో సహా ఊరు నుంచి తరిమేశావు. గుర్తొచ్చానా? అప్పారావు నువ్వా? ఇప్పటికి గుర్తొచ్చానా? చూడగానే గుర్తుపట్టడానికి నువ్వేమైనా చిరంజీవివరా? జఫాగాడివి. నా దగ్గర అప్పు చేసిన వాళ్ళు ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకుని అడవుల పాలయ్యారు. వాళ్ళలో ఎవరైనా గుర్తు పెట్టుకోనరా? ఫోన్లే, ఎన్నాళ్ళ కలిసాము. అవును, జులై ఎదవలాగా ఈ గుబురు మీసలు పెంచావేంట్రా? నా దగ్గర ఏం మిగిల్చావే నువ్వు? పెంచుకోవడానికి జుట్టు, మూతి మీద మీసం తప్ప. దిగో దిగో కారు. చిల్లరారా రా. ఏంటి? ఏ నా మీసం పట్టుకొని లాగుతావా? దిగవే కిందికి. ఇదేంటో తెలుసుగా? దిగో. తెలుసు తెలుసు తెలుసు. అప్పట్లో వడ్డీ డబ్బులు కొంచెం బ్యాలెన్స్ ఉన్నావు కదా, దాని బదులు ఇది ఇవ్వడానికి వచ్చావు. ఇవ్వరా. కారు దిగకపోతే కాల్చి పడదెబ్బతా. అత్తయ్య గారు, అది నిజంగా ఉందండి. ఇదిగో, నీకెన్నిసార్లు అప్పించాను. ఊరి జనాలు వద్దు వద్దు అని చెప్పినా నీ ఇల్లు లాక్కున్నానా? ఆఖరికి మీ ఆవిడ నా కాళ్ళ మీద పడినా నిన్ను మెడబట్టి బయట గెంటానా? నువ్వు బొచ్చు పిగిన కోడిలాగా అని ఏడుస్తుంటే నిన్ను ఎగిరెగిరి తన్నానా? నీకోసం అన్ని పనులు చేస్తే కృతజ్ఞతతో నా కాళ్ళ మీద పడాల్సింది పోయి నన్నే చంపుతావా? ఇగో అంకుల్, మీరెవరో మంచోళ్ళకి కనిపిస్తున్నారు. ఇగో ఈ ముస్లిం జల్దీ చంపితే మా దాన్ని మేము హ్యాపీగా పోతాం. ముందు దాన్ని చంపేసే, పీడపోతుంది. అవును, వీళ్ళెవరు? ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది. వీళ్ళని అడ్డు పెట్టుకుని మనం తప్పించుకోవచ్చు. అది నా మనవరాలు గీత. అబ్బా, నేనేమైనా వెర్రి విధవని అనుకుంటున్నావే? అది నా మనవరాలంటే నమ్మడానికి? ఇది ఖచ్చితంగా నీ మనవరాలై ఉండదు. అదిగో, అది నీ మనవరాలై ఉంటది. రేయ్, దాన్ని దింపండి రా. అలాగే అన్నా.
మా నాన్నమ్మ మీద కోపంతో ఆ శ్వేతను ఏమన్నా చేస్తారేమో. అది కాదండి, నేనండి మనవరాల్ని. అంకుల్, నేనండి మనవరాల్ని, ఇది కాదు. అమ్మో, వీళ్ళు దీన్ని ఏమన్నా చేస్తే? లేదురా బాయ్, నేనే మనవరాల్ని. కాదు, నేనండి. కాదు, నేనన్నా. నేనండి. లేదు, నేనన్నా. స్టాప్ ఇట్. మీరిద్దరూ మనవరాళ్ళు కాకపోయినా ఎవరో ఒకరు ఖచ్చితంగా మనవరాలై ఉంటారు. నా పాత బాకీ తీర్చుకోవడానికి, అదిగో దాని మీద పగ తీర్చుకోవడానికి మీరిద్దరూ పనికొస్తారు. రేయ్, అందరినీ కిడ్నాప్ చేసి మన డెన్నుకి తీసుకురండి రా. అలాగేనా? మేము రాము, మేము రాము. ఏయ్, కాల్చి పారేస్తానేమనుకుంటున్నారో? దిగండి. వస్తాం వస్తాం వస్తాం, దిగండి. అయ్యయ్యో, అయ్యో రామ కర్మ. ఇదిగా వీరప్పన్, ఇదేమీ బాగాలేదు. ఏంటి, మిమ్మల్ని కిడ్నాప్ చేయడమా? కాదు, మమ్మల్ని నుంచోబెట్టి వాళ్ళని దర్జాగా కూర్చోబెట్టడం. ఆ? మాకు కుర్చీలేవరా? కూర్చోలేవు. కుర్చీలేవా? ఆ మాత్రం కుర్చీలు లేని వాడివి ఎందుకురా కిడ్నాప్ చేశావు? కిడ్నాపర్లంటే గౌరవం లేకుండా పోతుంది. ఈ విషయం సాటి కిడ్నాపర్లకు తెలిస్తే అప్పుడు నీ పరువు ఏమవుతుందో తెలుసా? కిడ్నాపర్స్ అసోసియేషన్ వాళ్ళు నీ మొహం మీద ఉమ్మేస్తారు. నోర్మోయ్, నోరెత్తావంటే నోట్లో కాలుస్తా. అలాగా? అయితే బుల్లెట్కి తేనె రాసి కాల్చేసే, కాస్త తీయగా ఉంటుంది. దేవుడా, దీన్ని టార్చర్ చేయడానికి తీసుకొస్తే ఇది నన్ను టార్చర్ చేస్తుందేంట్రా? చూడు, నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఇవ్వరా, 1 గంట వాడుకుని తిరిగి ఇచ్చేస్తా. ఆ? ఏంటది? టైము ఆ? కామెడీలా? ఆ? ఇలా కామెడీలు చేసే కదా నా జీవితం నాశనం చేసావు. ఇక కామెడీలు లేవు, అంతా సీరియస్. చెప్పు, నీ ఆస్తి మొత్తం రాసిస్తావా లేకపోతే వీళ్ళిద్దరిని చంపేయమంటావా? నో. ఒరే ఒరే వీరప్పన్, వాళ్ళెవరనుకుంటున్నావురా? నా పంచ ప్రాణాలు. పాపిష్టి డబ్బు కోసం వాళ్ళని బ్రతికించుకుంటున్నాను. నీకెన్ని ప్రాణాలు కావాలో చెప్పు, రాసిచ్చేస్తాను. ఏరా, అదేమన్నదో నాకు అర్థం కాలేదు. నీకేనా అర్థమైందా? లేదన్నా, ఏం అర్థం కాలేదు. ఏరా, నీకు అర్థం కాలేదన్నా. మహాభారతం సీరియల్లా ఎంత పొడుగ్గా కాకుండా కాస్త పొట్టిగా ఒక్క ముక్కలో చెప్పు. ఒక్క ముక్క ఆకు వక్కలా కాకుండా సింపుల్ గా నీకు అర్థమయ్యేలా చెప్తా విను. ఒరే వీరప్పన్, వీళ్ళిద్దరినే కాదు, వీళ్ళ ముగ్గురిని చంపినా నేను ఆస్తి రాయన్నో. ఏంటి, నేను కామెడీలు చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇది నిజమైన గన్నో. అంటే మావి డూప్లికేట్ ప్రాణాలా? మావి ఒరిజినల్ ప్రాణాలే. అందుకే చంపేస్తానంటున్నా. మహా పాపమండి. పసిపాపల్ని హత్య చేస్తే నరకానికి వెళ్తారండి. అక్కడ మీ మీసాలు పీకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి నూనెలో వేపుతారండి. దాని మీద 2 పుదీనా రెబ్బలు, 3 కొత్తిమీర ఆకులు వేసుకొని పంచుకొని తింటారండి. అమ్మా తల్లి, నువ్వు ఎవరో గాని కూరలు వండడంలో నువ్వు ఎక్స్పర్ట్ అయి ఉంటావు. అందుకే ఈ బాడీలో నువ్వు కోడిని చూసుకుంటున్నావు. నో, నరకంలో వేయించుకొని తిన్నా, స్వర్గంలో ఉడకబెట్టుకొని తిన్నా, నేను మాత్రం ఈ అనసూయ మీద పగ తీర్చుకోవాల్సిందే. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆస్తి రాసిస్తావా లేదా? నో, లేదు, ఇల్లే వేండా పోడా. అయితే నీ ముద్దుల మనవరాలకి చావు తప్పదు. ఏందే, మీరు పిలవగానే సాయిబాబా వచ్చేస్తాడా? నమ్మి పిలిస్తే నా సమాధి నుంచి కాపాడతానని చెప్పిన యోగిరాజు మా సాయి. నా భక్తుల ఆపదలో ఉంటే 7 సముద్రాల అవతల ఉన్నా వచ్చి ఆదుకుంటానని మాటిచ్చాడు. మాట తప్పితే నేను మాధవుణ్ణే కాదు అన్నాడు. మా భక్తికి, మా బాబా శక్తికి పరీక్ష. సాయి వస్తాడని నేను నమ్ముతున్నాను. రాడని నువ్వు నమ్మితే కాల్చు. అయితే చావు తప్పదు.
వచ్చాడా? రాలేదుగా. మీకు టైం లేదు ఇంకా. 1 2 3. ఆగు వీరప్పన్. ఏయ్, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నాకు తెలియని పేరుందా? నా దరిచేరని ప్రాణి ఉందా? ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడన్నా. ఏయ్, అసలు ఎవరు నువ్వు? అల్లా మాలేక్. అర్మాన్ మాలికా అంటే సింగర్వా? అల్లా మాలేక్. దేవుడే సర్వాధికారి. ఏయ్, ఆ వెధవ అడిగింది దేవుడు ఏ అధికారి అని కాదు, నువ్వు ఎవరు అని. పకీర్ని. అయితే అడ్డుకోవడానికి వచ్చావా? అవును. కాస్తంత ప్రేమ, కాస్తంత ఓర్పు. బాబా భాషలో శ్రద్ధ సబూరి అంటారు. అయినా తలుపులు మూసున్నాయి కదా, లోపలికి ఎలా వచ్చారు? అవును, ఎలా వచ్చావు? నా ప్రవేశానికి ద్వారాలు అవసరం లేదు. నా వారి కోసం నేను వేసే అడుగుల్ని ఏ కలప తలుపులు, మట్టి గోడలు ఆపలేవు. అయితే ఈ గన్ను నాపు చూద్దాం. ప్రయత్నించు. ఏంటి కామెడీలు చేస్తున్నావా? మర్యాదగా వెళ్ళు, లేకపోతే ముందు నిన్ను షూట్ చేస్తా. నీ మర్డర్కి సాక్ష్యం కూడా ఉండదు. చాలా సంతోషంగా ఉంది నన్ను చంపేవాణ్ణి కలుసుకున్నందుకు. చంపు. నా మిత్రుల్ని చూసి చాలా కాలమైంది. మిత్రుడా? మిత్రుడెవరు? మృత్యువు ప్రతి ప్రాణికి శాశ్వత మిత్రుడు మృత్యువేగా. ఆహా, వేదాల సారాన్ని ఇంత చిన్న మాటలో చెప్పావా పకీర్? మా బాబా కూడా అచ్చం నీలాగే చెప్పేవారు. ఏయ్, బాబా లేదు, పకీర్ లేదు. మర్యాదగా నా కోపం రాకముందుకే వెళ్ళిపో, లేదంటే చస్తావు. నా బిడ్డల చేతిలో మరణించటం కన్నా అదృష్టం ఏముంటుంది? నా మరణం నీకు సంతోషాన్నిస్తుంది అంటే సంతోషంగా ప్రాణమిచ్చేస్తాను. చంపు నాయనా. నువ్విలా మాటలతో వినవు, నిన్ను. అల్లా మాలేక్. గన్నుతో షూట్ చేస్తే వీడి ఫోటోకి దండ పడాలి, కానీ వీడికి దండ పడిందేంటి? రైట్, బుల్లెట్లను గన్నుతో షూట్ చేస్తే దండలు పడతా కండలు పడతాయా? అవును, ఇందులో బుల్లెట్లు ఏమయ్యాయి? వీడెవడో మాయలోడ్లా ఉన్నాడన్నా, వీడే తీసేసి ఉంటాడు. ఆ, ఆ. అసత్యం చెప్పకు సైదులు. ఆ? ఆ. వీడి పేరు నీకెలా తెలుసు? ఆ గన్లో బుల్లెట్లు తీసింది కూడా అతనేనని తెలుసు. ఆ? అంటే ఇందులో బుల్లెట్లు తీసింది నువ్వా? అబ్బో, తెలిసిపోయింది. అంటే క్లీన్ చేసేటప్పుడు తీసేశానన్నా. కాదు, నిన్ను పోలీసులకు పట్టించటానికి తీసేశాడు. ఆ? నన్ను పోలీసులకు పట్టించడానికా? నేనిక్కడున్నట్టు నీకెలా తెలుసు? ఆ? అమ్మని. అలా తెలుసు. చూశావుగా, నిన్ను వెతుక్కుంటూ రక్షక భట్లు ఎలా వస్తున్నారు. ఒరే నీచుడా, దరిద్రుడా, నెల తక్కువ
నువ్వెవరివో గాని దేవుళ్ళ వచ్చి కాపాడావు. నీ సంగతి తర్వాత చెప్తా. ఏ పారిపోతున్నాడు 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 ఆ, అసలు అలాంటి దుర్మార్గుడికి నువ్వెందుకు సహాయం చేశావు? ఇన్నాళ్ళు నీకు చేయలేదా? ఇది అంతే. నాకు సాయం చేశావా? నేను చేయలా, దేవుడు చేశాడు కదా. వీళ్ళని కాపాడినందుకు నీకేం కావాలి? అడిగినా నువ్వు ఇవ్వలేవు. ఇస్తాను అడుగు. ఓ 10,000. ఓ 10,000? అంత డబ్బుంటే నేను ఆ వీరపురం గడికి ఇచ్చేదాన్ని కదా. నీ దగ్గరే ఉన్నాయి, చూసుకో. నా పర్సులో ఉన్నాయా? ఇతనికెలా తెలుసు? వామ్మో, ఇతనేదో గారడి వాళ్ళ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వెళ్దాం రండి. చాలా థ్యాంక్స్ తాత, బాబాలో వచ్చి కాపాడావు. నువ్వు రాకపోయి ఉంటే ఇద్దరం సచ్చుండే వాళ్ళం. నేనుండగా భయమేలా? నా వాళ్ళకు కష్టం వస్తే నా సమాధి కదులును, నా ఎముకలు మాట్లాడును. ఏంటి మీ సమాధా? కాదు, సాయి సమాధి. ఓహో, తమరు సాయిబాబాల ఫీల్ అవుతున్నారా? సరిపోయింది. తెల్ల బట్టలు కట్టి తలకు ముడి వేసినంత మాత్రాన బాబా అయిపోరు. నీలో కూడా జ్ఞానం ఉంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాకపోతే కాస్త వంకరయింది. సరిచేస్తే సరిపోతుంది. నువ్వు సరి చేస్తావా? ఆ పని చేయటానికి వీళ్ళున్నారులే.